30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటం ఫలించిందని, దీని వెనుక సీఎం చంద్రబాబు కృషి ఉందని అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ హాజరయ్యి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐ న్యూస్ తో ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మాదిగ సామాజిక వర్గానికి ఇప్పుడే అసలైన న్యాయం జరగబోతుందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును త్వరలో తమ ప్రభుత్వం అమలు చేస్తుందంటున్న ఎమ్మెల్యేలతో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. పోరాటం, ఎన్నో పోరాటాలు, ఎన్నో దానాలకి ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడంతో సరైన పరిష్కారం లభించింది. వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఆ సామాజిక వర్గాల్లో ప్రధానంగా ఆనందోత్సవాలు కనిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో ముఖ్యంగా సంబరాలు చేసుకుంటున్నారు. దీంట్లో జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు. మరి ఇప్పుడు మనతో మాట్లాడడానికి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్తో పాటు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా ఈ 30 ఏళ్ల మీ కళ పోరాటానికి ఫలితం దక్కిందంటారా? 30 సంవత్సరాల క్రితం మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో జూలై 7వ తారీఖున ఈ సామాజిక న్యాయ ఉద్యమం ప్రారంభమైంది. ఆ రోజు నుంచి అనేక త్యాగాలు, బలిదానాలు, అక్రమ కేసులు, ధర్నాలు, పోరాటాలు ఇవన్నీ చేసిన క్రమంలో 99లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాజిక న్యాయ అంశాలని అధ్యయనం చేసి జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి అధ్యయనం చేసి దళితుల్లో కొన్ని కులాలకు న్యాయం జరగలేదని చెప్పేసి ఎస్సీ వర్గీకరణని రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా అమలు చేయడం జరిగింది. అమలు చేసిన 4 సంవత్సరాల కాలంలో దాదాపు 25,000 మంది పైగా మాదిగ ఉపకులాలకు విద్యలో, ఉద్యోగాల్లో అవకాశాలు లభించడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళడం వల్ల రాష్ట్రపతి ఆర్డినెన్స్కి అంత శక్తి లేదు, దీన్ని పార్లమెంట్లో చట్టం చేసుకోమని సూచన చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలుపెరగని పోరాటం చేస్తున్న మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు, అనేక మంది మాదిగ నాయకులు, యువత, మహిళలు ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అసెంబ్లీ మీద పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతి చేసుకున్న సురేందర్ మాదిగ లాంటి వాళ్ళు, అనంతపురం జిల్లాలో తెల్లబొలన రవి మాదిగ లాంటి వాళ్ళు, అనేక మంది ప్రాణ త్యాగాలు చేసిన ఈ పోరాటం ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదే స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి చంద్రబాబు గారు సామాజిక న్యాయ ఉద్యమానికి మద్దతుగా ఉండి అసెంబ్లీలో అనేక సార్లు ఏకగ్రీవ తీర్మానాలు చేయించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉషా మెహ్రా కమిషన్ వేసి కాలయాపన చేసి దళితులకి అన్యాయం చేయడం జరిగింది. 14లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టులో ఉన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని జీవో నెంబర్ 25 ద్వారా సంక్షేమ రంగాల్లో వర్గీకరణ అమలు చేసే విధంగా జీవో నెంబర్ 25ను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీ, ఈ కోర్టు తీర్పు వల్ల మాకు సునాయాసంగా ముఖ్యమంత్రి గారు వర్గీకరణ అమలు చేసేందుకు రాష్ట్రాలకి హక్కులు ఇవ్వడం వల్ల చంద్రబాబు గారు ఖచ్చితంగా గతంలో చేసింది చంద్రబాబు గారే, ఇప్పుడు చేయబోయేది చంద్రబాబు గారే. ఖచ్చితంగా సామాజిక న్యాయం అనేది అమలవుతుంది. విద్యకు, ఉద్యోగాలకి నోచుకోనటువంటి, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కానటువంటి కులాలకి, అనేక కులాలకి ఇది మంచి తీర్పు అని చెప్పి 30 సంవత్సరాల కిందట చంద్రబాబు గారి ఆలోచనని ఈరోజు దేశం అంగీకరించే పరిస్థితికి వస్తుందంటే, ఈరోజు చంద్రబాబు గారి ఆలోచన 20 సంవత్సరాల ముందు చంద్రబాబు గారి నిర్ణయాన్ని స్వాగతించే పరిస్థితిలో ఉంటాయనడానికి ఇది ఒక నిదర్శనం. ప్రధానంగా ఇప్పుడు సుప్రీంకోర్టు రాష్ట్రాలకి వర్గీకరణ అధికారం ఇచ్చింది. మరి ఇప్పుడు ఇది ఎప్పటిలోప అమలయ్యే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా దీన్ని అధ్యయనం చేసి 2-3 నెలల్లోనే, నిన్న నేను పర్సనల్గా బాబు గారితో మాట్లాడినప్పుడు కూడా సార్ ఇట్లా కోర్టు తీర్పు వచ్చిందని చెప్తే అవును నేను చూశానని చెప్పి దీన్ని ఖచ్చితంగా 2-3 నెలల్లో ఒక క్లారిటీ ఇద్దాము, ఖచ్చితంగా న్యాయం చేద్దామని చెప్పడం జరిగింది. వర్గీకరణ వల్ల ఉపకులాల్లో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారా? దానికి మీరేమంటారు? విభేదాలు అనేటివి రావన్నా దానికి చంద్రబాబు గారు జిల్లాల వారీగా వర్గీకరణ అంశాన్ని తీసుకురావడం జరిగింది. ఉదాహరణకి అనంతపురం జిల్లాలో మాదిగలు అధిక శాతం ఉంటారు. మాదిగలే లబ్ధి పొందితే మిగతా ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ అనంతపురం జిల్లా లాంటి జిల్లాలో మాదిగలకి పర్సెంటేజ్ పెట్టిన తర్వాత మిగిలిన ఫలాల్ని మిగతా కులాలు వాళ్ళు సంక్షేమ ఫలాలు అప్లై చేయకపోయినా వెతుక్కొని అధికారులు పోయి ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే చట్టం అలా ఉంటుంది. అదే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మాలలు అధికంగా ఉంటారు, వాళ్ళ శాతం వాళ్ళు తీసుకొని మిగతా ఉపకులాలకు వస్తాయి. దీంట్లో ఎవరికి అన్యాయం జరగదు. జిల్లాల వారీగా వర్గీకరణ ఇది గతంలో చంద్రబాబు గారు జీవో నెంబర్ 25 ద్వారా అమలు చేసినటువంటి అంశమే. ప్రసాద్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం వర్గీకరణ విషయంలో మందకృష్ణ మాదిగతో పాటు ప్రధానంగా చంద్రబాబు
కూడా కీలక పాత్ర వహించారంటావా ఈ విషయంలో? ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి వాళ్ళు వహించారు కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. ఇంతకుముందు గతంలో మా ముఖ్యమంత్రి గారు గతంలో దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ప్రధానమంత్రి గారితో మాట్లాడారు కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించారని చెప్పేసి తెలియజేస్తాం. చెప్పండి సార్, మీరు ఇప్పుడు తెలుగుదేశం అధ్యక్షుడిగా ప్రధానంగా ఈ జిల్లాలో మరి ఈ పార్టీ పాత్ర ఎంతవరకు ఉందంటారు? వర్గీకరణ విషయంలో తెలుగుదేశం పార్టీ పాత్ర, ఈ ఎస్సీ వర్గీకరణ పాత్ర అనేది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజుల్లోనే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం, కమిషన్ వేసి పంపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపున్న నాయకుడు అనడానికి ఇది ఒక నిదర్శనం. 30 ఏళ్ల కిందటే ఆయన పసిగట్టి చిన్న చిన్న వర్గాలకు ఎస్సీ వర్గీకరణలో వర్గాల వారీగా అంతా అభివృద్ధి చెందాలనేది తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశమే. అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలకు బాగుండాలనే కోరిక మేరకే ఇది జరిగింది. ఇది మేము నైతికంగా ఎన్డీఏ ప్రభుత్వం ఎస్సీల ద్వారా మంచి జరిగిందని మేము ఒక విజయంగా భావించుకుంటున్నాం. ప్రధానంగా ఎస్సీలతో పాటు సామాజిక వర్గాల న్యాయమే తెలుగుదేశం ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ చెప్తున్నారు. అదే ఇప్పుడు జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుని హర్షిస్తున్నాము. తర్వాత ఉపకులాల్లో ఎలాంటి వర్గ విభేదాలు రావు, అందరికీ కూడా సమానంగా న్యాయం జరుగుతుంది. దీనికి ఇచ్చినటువంటి సుప్రీంకోర్టుకి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, అనంతపురం నుంచి.